లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ప్రథమార్థంలో అల్లరి కుర్రాడిగా హీరో చేసిన సందడితో సాగుతుంది. అలాంటి సన్నివేశాలు మనకు కొత్త కాదు, కానీ ప్రదీప్ వాటిని తనదైన శైలిలో చేసి సన్నివేశాలకి కొత్త కలరింగ్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు ఆకట్టుకున్న చాలా సన్నివేశాలు అతిశయోక్తిగా అనిపిస్తాయి. నకిలీ డిగ్రీలతో ప్రతిభావంతుల జీవితాలు నాశనమైపోతున్నాయనే సందేశం చెప్పిన తీరు ఈ సినిమాకి కీలకం. ప్రదీప్ రంగనాథన్ పక్కింటి కుర్రాడిని గుర్తు చేస్తాడు. అతనికి తగ్గ పాత్ర డ్రాగన్. అల్లరి కుర్రాడిగా తనదైన శైలిలో సందడి చేస్తూనే పతాక సన్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించాడు. అయితే ఆయన చేసిన ఫైట్స్ లోనే సహజత్వం కనిపించలేదు. అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ టైం తక్కువే కానీ బలమైన పాత్రలో కనిపించింది. అతిథి పాత్రలో స్నేహ మెరుస్తుంది. విజువల్స్, సంగీతం క్యాంపస్ సినిమాకి తగ్గట్టే ఉంటాయి. దర్శకుడు అశ్వత్ మారిముత్తు బాగా తెలిసిన కథకి ఇంకొన్ని కొత్త విషయాలను జోడించి ఈ సినిమాని తీశాడు. ఆయన రచనలో బలం ఉంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నవ్విస్తూనే సందేశం పంచాడు. ఇక రెండో సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. ఓవైపు కథానాయకుడిగా వరుస సినిమాలతో జోరు చూపిస్తూనే మరోవైపు దర్శకుడిగాను ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ధనుష్. గతేడాది రాయంతో విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ యువతరం ప్రేమ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఇది చాలా సాదా సీదా ప్రేమ కథే. దాన్ని రెండు ముక్కల్లో చెబితే అసలు ఇందులో పెద్ద కథ ఏముంది, సంఘర్షణ ఏముంది అనిపిస్తుంది. అందుకే దర్శకుడు ధనుష్ కూడా ఇది చాలా క్యాజువల్ లవ్ స్టోరీ, పెద్దగా అంచనాలు పెట్టుకోకండి ట్రైలర్ తోనే హింట్ ఇచ్చేశాడు. కాకపోతే ఈ కథ చాలా సింపుల్ గా అనిపించినా దాన్ని ఈ తరం యువత ఆలోచనకు తగ్గట్టుగా సరికొత్త ట్రీట్మెంట్ తో తెరపై చూపించిన విధానం, పాత్రల్ని వినోదభరితంగా తీర్చిదిద్దిన తీరు ఈ మామూలు కథను ఫస్ట్ క్లాస్ మార్కులతో గట్టెక్కించేలా చేశాయి. ఓ కుర్రాడు ప్రేమలో పడడం, బ్రేకప్ అవ్వడం, ఆ బాధ నుంచి తేరుకునేలోపు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడం యువతకు బాగా కనెక్ట్ అయ్యే ఫార్ములానే. అయితే ఆయా సన్నివేశాలు ఓవైపు నవ్వులు పంచుతూనే మరోవైపు మనసుల్ని హత్తుకుంటాయి. అయితే సెకండ్ పార్ట్ కోసం అన్నట్టుగా ఈ ప్రేమ కథను అసంపూర్ణంగా ముగించిన తీరు ఆడియన్స్ ని సంతృప్తి పరచకపోవచ్చు. ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ కథతో హీరోగా పరిచయం అయ్యాడు. నటనలో ఎక్కువగా ధనుష్ ఛాయలు కనిపించాయి. నీలగా అనికా సురేంద్రన్ క్యూట్ గా కనిపించింది. పవిష్ తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హీరో మిత్రుడు రాజేష్ పాత్రలో మాథ్యూ థామస్ అదరగొట్టేశాడు. సినిమాలో తనకు కనిపించిన ప్రతి సన్నివేశం నవ్వులు పూయించింది. వెంకటేష్ మేనన్, రబీనాలా క్రింజ్ లవ్ స్టోరీ ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. న్యూ ఏజ్ యూత్ పల్స్ ని పట్టుకోవడంలో ధనుష్ పైచేయి సాధించాడు. ఓ మామూలు ప్రేమ కథను తనదైన డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ప్రత్యేకమైన స్క్రిప్ట్ గా మార్చేశాడు. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జాబిలమ్మ నీకు అంత కోపమా వినోదంతో నిండిన ట్రెండీ లవ్ స్టోరీ. ఇక మూడోది బాపు. బలగం ఛాయలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ ఇది. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో బలగం సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్రలో నటించారు. మరి ఈ బాపు కథ ఏంటి, అతని ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతులు అందించింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. రైతన్నల ఆత్మహత్యల అంశంతో ముడిపడి ఉన్న కథ ఇది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు దీన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగని ఇదేమి పూర్తిగా సీరియస్ గా సాగే కథ అయితే కాదు. డార్క్ హ్యూమర్ తో భావోద్వేగభరితంగా చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల కష్టాల్ని ఓవైపు చూపిస్తేనే మరోవైపు డబ్బు అవసరం మనిషితో ఎలాంటి తప్పులు చేయిస్తుంది, బంధాల్ని ఎలా బలిపెట్టేలా చేస్తుందన్నది కళ్లకు కట్టింది మూవీ. పేద రైతుగా బ్రహ్మాజీ ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. సరోజ్ గా ఆమని పాత్ర అందరినీ అలరిస్తుంది. రాజయ్య పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అమాయకత్వం, సహజమైన నటన ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. మణిధన్య, శ్రీనివాస్ అవసరాల, రచ్చరవి, గంగవ్వ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు దయ ఈ కథలోని పాత్రల్ని చాలా సహజంగా తెరపై చూపించాడు. ఎంచుకున్న కథలో కొత్తదనం ఉంది. రైతుల కష్టాల్ని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలని వాస్తవంగా దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణ వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపించాడు. చివరగా ఈ సినిమా గురించి చెప్పాలంటే కథలో భావోద్వేగాలు తగ్గినప్పటికీ బాగానే నవ్విస్తాడు బాపు.